ఈ కోర్సు సక్సెస్ కావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే కింద కామెంట్ చేయండి ఐ విల్ క్రాక్ జావా అని చెప్పి. సో మీరు ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి ఆ కామెంట్ని చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మనం నేర్చుకున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్ అనమాట. సో దీంట్లో ఇదే మనకు లాస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పటి నుంచి మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్తారు అండ్ దీంట్లో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫంక్షన్స్ అనేవి. ఇంకా ఎక్కడ చూసినా సరే ఈ ఫంక్షన్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఇది ఇంకా బేసిక్ అయిపోతుంది అనమాట. వన్స్ నువ్వు ఊప్స్ కాన్సెప్ట్స్ అని డిఎస్ఏ చేస్తున్నప్పుడు ఫంక్షన్స్ అనేవి ఇంకా ప్రతి దాంట్లో ప్రతి కోడ్లో ఈ ఫంక్షన్స్ అనేవి వాడుతూనే ఉంటావు. కాబట్టి ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం, ఓకే. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏంట్రా అంటే ఇక్కడ చూస్తే ఇన్ జావా ఫంక్షన్స్ ఆర్ formally called methods. A method is a block of code within a class that performs a specific task, right? It performs a specific task anamata. So ఇది important, right? Okay, so they are fundamental to Java's object oriented programming and promoting code reusability, modularity and readability. So ఇక్కడ ఈ మూడు గుర్తుపెట్టుకోండి, రైట్. రీయూజబిలిటీ, మాడ్యులారిటీ అండ్ రీడబిలిటీ. సో మనం ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే మన కోడ్లోకి రీయూజబిలిటీ అంటే ఒక కోడ్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అండ్ ఫంక్షన్ యొక్క మాడ్యులారిటీ అంటే సింప్లిసిటీ బాగా పెంచడానికి అండ్ రీడబిలిటీ అంటే చూడగానే అర్థం చేసుకోవడానికి బాగా ఉండడానికి మనకు ఫంక్షన్స్ అనేవి వాడతాం అనమాట. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మన ఫోన్లో రైట్, మన ఫోన్లో మనకు పక్కనే వాల్యూమ్ బటన్ ఉంటుంది కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ వాల్యూమ్ డిక్రీజ్ బటన్స్ రెండు ఉంటాయి, రైట్. ఇప్పుడు మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు దీని మీద ప్రెస్ చేస్తాం, రైట్. దీని మీద మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అంత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ప్రెస్ చేసిన ప్రతిసారి అది చేసే పని ఒకటే, రైట్, ఇంక్రీజ్ చేయడం అంతే. ఒకవేళ మనం డిక్రీజ్ అనే దాని మీద డిక్రీజ్ చేసే బటన్ మీద పెట్టామనుకోండి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. సో ప్రతిసారి దీని మీద ఒత్తినప్పుడల్లా అది చేసేది ఒకటే పని, వాల్యూమ్ని డిక్రీజ్ చేయడం. సో ఇలా రెండు ఉన్నాయి. సో ఆ రెండు చేసేవి వాటి పని అవి చేసుకుంటాయి. ఇంక్రీజ్ చేసేదేమో ఇంక్రీజ్ చేసే పని చేస్తుంది. ఇంకా నువ్వు ఎన్నిసార్లు వద్దు అదే చేస్తుంది, ఆ పనే చేస్తుంది, ఓకేనా. దాని తర్వాత డిక్రీజ్ వాల్యూమ్ బట్టి ఏం చేస్తుంది, సౌండ్ డిక్రీజ్ చేస్తుంది. ఇంకా అది తప్ప ఏం చేయదు, అదే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూనే ఉంటుంది, రైట్. మనం దాన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్నిసార్లైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు కదా, ఆ బటన్ని ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ వీటిని మనము ఫంక్షన్స్ అనుకోవచ్చు అనమాట. సో ఇదేంటి, ఈ వాల్యూమ్ అప్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసే బటన్ అని మనం ఒక ఫంక్షన్ అనుకోవచ్చు అనమాట. సో అది చేసే పనే ఒక ఫంక్షన్, రైట్. సో దాన్ని మనం రీయూజ్ చేస్తున్నామా లేదా. సో ప్రతిసారి మనము కొత్త బటన్ ఇక్కడ పెట్టట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మొత్తం బటన్లు పెట్టి ఒకసారి నువ్వు ఒక బటన్ని నువ్వు ఒకసారి మాత్రం ఒత్తగలవంటే అది పాసిబుల్ కాదు కదా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని వందల సార్లు వేల సార్లు వాల్యూమ్ బటన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంటాం, ప్రతిసారి కొత్త బటన్ నొక్కలేం కదా, అసలు సెన్సే ఉంటుంది దానికి, రైట్. సో ఆల్రెడీ ఉన్న ఫంక్షన్ అది ఆల్రెడీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి ఒక బటన్ సపరేట్గా దాన్ని పెట్టేసి ఇంకా ఆ పని అదే చేస్తుంది అనుకున్నాం అనుకోండి. సో అదే చేస్తూ ఉంటుంది ఆ పని. ప్రతిసారి కొత్త చేయాల్సిన అవసరమే లేదు కదా, ప్రతిసారి కొత్త బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. సో సేమ్ అలాగే మన కోడ్లో కూడా కొన్నిసార్లు ఒక కోడ్ ఉంటుంది, అది ఒకసారి రాస్తే సరిపోతుంది. మనము ప్రతిదాన్ని మళ్ళీ దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ప్రతిసారి అదే కోడ్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిదాన్ని మళ్ళీ రాయడం అనవసరం కదా. ఒక్కసారి రాసి దాన్ని మళ్ళీ పిలుచుకుంటే ఎలా ఉంటుంది అంటే మళ్ళీ రీయూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో అలా చేస్తే మనకు రీయూజబిలిటీ అనేది ఇక్కడ రీయూజబుల్ అవుతుంది అండ్ అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిసారి మనం అదే కోడ్ రిపీటెడ్ కోడ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మాడ్యులారిటీ అంటే సింపుల్గా అయిపోతుంది నీకు, రైట్. ఫస్ట్ ఒక కోడ్ రాసేస్తాం, ఇంకా దాన్నే యూజ్ చేసుకుంటాం ప్రతిసారి, ఇంకా మనకు కావాల్సిన ప్రతిసారి ఇంకా ఆ కోడ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ రీడబిలిటీ చూడగానే మనకు అర్థమైపోద్ది, రైట్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట, వాటిని మనం ఫంక్షన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఈ ఫంక్షన్స్ని మనం ఎక్కడెక్కడ వాడతామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వాడతాం. మెయిన్గా ఎక్కడైతే మనం డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడు లీడ్ కోడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, రైట్. అలాగే మీకు హ్యాకర్ ర్యాంక్ అనే వెబ్సైట్ ఉంటుంది, రైట్. సో ఈ వెబ్సైట్స్ని మీరు తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. మెయిన్గా ఈ హ్యాకర్ ర్యాంక్ అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఈ ఆన్సర్ అంతా మీరు నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఇలా చేయరనమాట. ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంటుంది దాంట్లో, రైట్. ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇంకా దాంట్లో లోపల ఆ ఫంక్షన్ లోపల మీరు కోడ్ రాసుకుంటూ వెళ్తారు, రైట్. సో ఇలా మీరు ప్రతిసారి
దాన్ని ఏమంటారు బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు అనమాట. అంటే రొటీన్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఉన్న కోడ్ని మనం రీయూజ్ చేసుకుంటాము. ఓకేనా. సో దాటిని ఫంక్షన్స్ అంటాం అనమాట. సో డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, కోడ్ రీయూజబిలిటీ. ఓకేనా. ఫంక్షన్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, కోడ్ రీయూజబిలిటీ, ఆ పదం గుర్తు రావాలి నీకు. ఓకేనా. సో దాని తర్వాత మీకు దీంట్లో నీకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి నీకు వాయిడ్. ఓకేనా. దాని తర్వాత నీకు ఉండేది రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ గురించి నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ నీకు వాయిడ్ అనమాట. సో వాయిడ్ టైప్ అంటే ఏం లేదు, చాలా చాలా సింపుల్. చూడండి. సో ఇక్కడ చూస్తే మనం ఈ ఫంక్షన్ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అండ్ ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఏం లేదు, మన ప్రతిసారి కోడ్ రాసేటప్పుడు దీని లోపలే మనం కోడ్ రాస్తాం. మీకు గుర్తుందా, దీంట్లోనే రాసేది మనం కోడ్ ఎప్పుడు, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. నేను అప్పుడు ఏం చెప్పాను, ఫంక్షన్స్ అప్పుడు చెప్తాను దీని గురించి అని చెప్పాను కదా. సో ఇప్పుడు అదే అనమాట టైం. సో ఇదేంటంటే ఇదంతా మనకు ఒక ఫంక్షన్ అనమాట. రైట్, అదంతా మనకు ఒక ఫంక్షన్. ఇక్కడ చూస్తే మనకు పబ్లిక్ ఉంటుంది ఫస్ట్. ఇక్కడ ఈ పబ్లిక్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోము. ఎప్పుడైతే క్లాసెస్ ఉంటాయి చూసారా, ఆ క్లాసెస్లో మీరు ఎన్క్యాప్సులేషన్ ఇంకా అబ్స్ట్రాక్షన్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, అప్పుడు మీరు ఈ పబ్లిక్ కీవర్డ్ గురించి తెలుసుకుంటారు. బట్ ఇప్పటికైతే ఇది ఇలా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా. సో దాని తర్వాత స్టాటిక్ ఉంటుంది. స్టాటిక్ గురించి కూడా మనం ఈ క్లాస్ను తెలుసుకుందాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ స్టాటిక్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మన వాయిడ్ ఉంటుంది చూసారా, వాయిడ్ అనే పదం. రైట్. సో దాని తర్వాత మనకు మెయిన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్ అంటే ఏంటిది, మనకు ఫంక్షన్ నేమ్ అనమాట. సో ప్రతి ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇద్దాం, ఓకే. సో మీ క్లాస్లో ఒకడు ఉంటాడు అనమాట, ఒకడు హెచ్ఆర్ అనేవాడు ఒకడు ఉంటాడు. రైట్. సో వాడి పని ఏంటంటే రోజు వెళ్ళి డస్టర్ తీసుకురావాలి. రైట్. సో ఆ డస్టర్ తీసుకురావడానికి ఎవర్రా తెచ్చేదంటే వాడి హెచ్ఆర్. రైట్. వాడికి గుర్తుంది కదా, వాడు హెచ్ఆర్ అని చెప్పేసి, సారీ హెచ్ఆర్ కాదు సిఆర్, హెచ్ఆర్ కాదు సారీ సిఆర్. ఓకే. సో సిఆర్ గాడు అనమాట, కూల్ నా కొడుకు, సారీ. సో ప్రతిసారి వాడు డస్టర్ తీసుకురావాలి కదా. సో వాడి పని, ఆ పని వాడిదే, సిఆర్ గాడిదే. సో మనం వాడికి సిఆర్ అని చెప్పేసి పేరు ఇస్తున్నామా లేదా. రైట్. అలాగే మనకు ప్రతి ఫంక్షన్కి ఒక నేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్. ఓకేనా. ఈ ఫంక్షన్ పేరు మెయిన్ అనమాట. సో ఇక్కడ మెయిన్ ఎందుకు ఇచ్చామంటే ఇది వచ్చేసి మనకు మెయిన్. తర్వాత మనకు బయట క్లాస్ నేమ్ కూడా ఇదే ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను మీకు చూపిస్తా. ఇది కీప్ అండ్ ఇక్కడ కాదు, ఓకే. ఇక్కడ చూస్తే మనకు క్లాస్ మెయిన్ అండ్ ఇక్కడ చూస్తే మనకు ఫంక్షన్ పేరు కూడా మెయిన్ అనమాట. సో చూసాం కదా. సో ఏంటంటే మనకు క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో, మన మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అన్నిటికీ పెద్దన్న మాదిరి, సో దాని పేరు కూడా అదే ఉండాలన్నమాట. సో అప్పుడు దాన్ని ఏమంటారు, దీనికి మెయిన్ ఫంక్షన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్, క్లాస్ పేరు మెయిన్. ఓకేనా. ఆ తర్వాత మన ఫైల్ నేమ్ కూడా మెయిన్ ఉంటుంది, మనకు తెలుసు అది. క్లాస్ నేమ్ ఏది ఉంటే ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. రైట్. సో దాని తర్వాత మనకు ఇక్కడ ఏదైతే, ఇక్కడ మెయినే కాదు, నువ్వు ఏదైనా పెట్టుకో పేరు, ఏదైనా సరే. రైట్. బట్ ఆ పేరుతోటి నీకు క్లాస్ ఉందంటే అదే పేరుతోటి నీకు ఒక ఫంక్షన్ ఉండాలి. దాన్ని మనము మెయిన్ ఫంక్షన్ అంటామన్నమాట. ఓకేనా. అది ఉండకపోయినా పెద్దగా ఫరక్ పడదు, బట్ ఉండాలి. ఎప్పుడైతే మనము కాంప్లెక్స్ కోడ్ యూజ్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. ప్రతిసారి ఎక్కడ నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా, ఎప్పుడు కోడింగ్ రాస్తున్నా సరే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. రైట్. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఈ మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటో. సో ఇప్పుడు నేను మీకు పీపీటీలో చూపిస్తా, కొంచెం క్లియర్గా చూపిస్తా పీపీటీలో. సో ఇక్కడ జూమ్, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నామంటే, మనం లోపల స్ట్రింగ్ అండ్ ఇలా మాకు బ్రాకెట్స్ ఉండి ఆర్క్స్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే వీటిని మనము పారామీటర్స్ అంటాం. రైట్. పారామీటర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి, పారామీటర్స్ పేరు. ఓకేనా. సో వీటిలోకి ఈ పారాంథసిస్ లోపల మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. ప్రస్తుతానికి మనకు స్ట్రింగ్ ఆర్క్స్ ఉంది. సో ఇది మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కదా, అది డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. బట్ మనం రియల్గా ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ ఫంక్షన్ లోపల మనకి ఏముంటుంది, యాజ్ యూజువల్ కోడ్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కాలింగ్ ద మెయిన్ మెథడ్. సో ఇక్కడ మనం ఫంక్షన్ని కాల్ చేసాము. బట్ ఇది లేకపోతే మామూలుగా ఏముంటుంది, మామూలుగా అయితే ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దాకా కోడ్ రాసాము, ఫర్ లూప్ కానీ, రైట్, వైల్ లూప్ కానీ, ఈ కోడ్ అంతా ఎక్కడ రాసాము, మెయిన్ లోపల ఈ ఫంక్షన్ లోపలే కదా రాసాము. సో అదనమాట, అలా ఉంటుంది సంగతి. సో ఇక్కడ చూస్తే మనము కొద్దిసేపు దీని గురించి పక్కన పెడితే, ఈ పైన దీనిపైన ఇది చూసారా, దీనిపైన ఇదంతా ఓకే. సో ఈ ఫంక్షన్ అనేది మనకు మెయిన్ ఫంక్షన్ కాదు, ఇది మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్. ఇక్కడే మనకు మెయిన్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ చూస్తే యాజ్ యూజువల్ ఈ ఫంక్షన్ లాగానే ప్రతి ఫంక్షన్కి కూడా మనము పబ్లిక్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. పబ్లిక్ పక్కన స్టాటిక్ అని మెన్షన్ చేసామంటే ఈ ఫంక్షన్ వచ్చేసి మనకు స్టాటిక్ ఫంక్షన్ అనమాట. సో 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ వర్సెస్
ఇన్స్టెన్స్ అనమాట. స్టాటిక్ వర్సెస్ ఇన్స్టెంట్, అది ఇన్స్టెన్స్. దాంతో నెక్స్ట్ స్లైడ్లో చెప్తా అది. బట్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ స్టాటిక్ మనకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని పక్కన పెట్టేసండి. సో దీంట్లో మనము వాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్. సో వాయిడ్ పెట్టేసాము, ఇది వాయిడ్ ఫంక్షన్. వాయిడ్ ఉందంటే ఇది వాయిడ్ ఫంక్షన్, రైట్. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనమాట. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా సరే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం పెట్టాను, ప్రింట్ వెల్కమ్, దాని తర్వాత పారాంథసిస్ ఓపెన్, రైట్. సో మీరు గుర్తుపెట్టి ఈ ఫంక్షన్ పక్కన మీరు ఇలా పారాంథసిస్ పెడితేనే అది మనకు ఫంక్షన్ అవుతుంది. ఇది సింటాక్స్, మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనకు వాయిడ్ ఏంటి బ్రో అంటే, వాయిడ్ ఏం చేస్తుందంటే నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఇది ఫంక్షన్ కదా, ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అని కర్లీ బ్రేసెస్ తీసుకున్నావు, దాని తర్వాత లోపల ఒక కోడ్ రాసావు. ఇక్కడ చూసావా, system.out.println వెల్కమ్ టు జావా మెథడ్స్ అని జస్ట్ ఒక పీస్ ఆఫ్ కోడ్ రాసావు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ని, రైట్, ఈ ఫంక్షన్ నేను నా మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో కింద ఉంది కదా దాంట్లో కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇదే ఫంక్షన్ నేము నేను ఇక్కడ రాసుకున్నా, రైట్. చూస్తున్నారు కదా, బాగా చూస్తున్నారు కదా, ఇదే ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాసుకున్నా. అలా రాసుకోవడం వల్ల ఏంటంటే కాల్ చేస్తున్నట్టు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడి పేరుని పిలిచి నేను కాల్ చేస్తున్నా, అరే నువ్వు ఇటు రారా అని చెప్పేసి నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను అనమాట. ఈ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు సిగ్నల్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇది రన్ అవుతుంది, ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు లోపల ఏముంటుంది, వెల్కమ్ టు జావా మెథడ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. సో అర్థమైంది కదా ఫంక్షన్స్ అంటే ఏంటో. నేను ఇప్పుడు మీకు కోడ్ చేసి చూపెడతా, మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కోడ్ చేసి చూపెడితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో యాజ్ యూజువల్ మనకి ఇది మెయిన్ ఫంక్షన్, రైట్. మన మెయిన్ ఫంక్షన్ ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు దానిపైన నేను ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ వెల్కమ్, ఓకే, ప్రింట్ వెల్కమ్. దాని తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్, ఓకే. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే SUT వెల్కమ్, రైట్. సో దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తా, కొంచెం మీకు కనపడుతుంది కదా, కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ మనకు మొత్తం క్లోజ్ అయితే కనపడదు అనమాట కోడ్ అంతా, అందుకని చెప్పేసి కొంచెం జూమ్ అవుట్ చేసా. సో ఇక్కడ చూస్తే మనకు వెల్కమ్ అని రాసా, రైట్. ఇది కొంచెం మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇక్కడ లోపలికి వచ్చేసి మన మెయిన్ ఫంక్షన్ లోపలికి వచ్చేసి జస్ట్ PRINT ప్రింట్ వెల్కమ్, దట్స్ ఇట్. చూసారా, రైట్. సో ఇక్కడ ప్రింట్ వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ కాల్ చేసుకున్నా, దీన్నే మనము ఫంక్షన్ కాలింగ్ అంటాం, ఓకేనా. దీని పేరేంటి, ఫంక్షన్ కాలింగ్, అంటే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాము, ఓకేనా. ఇది ఫంక్షన్ కాలింగ్ అనమాట. సో ఇది అంటే మనకు మెయిన్ ఫంక్షన్ అంటాం అనమాట దీన్ని, ఓకేనా. సో ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ అనమాట, మనం క్రియేట్ చేసుకున్నాం ఫంక్షన్ ఇది. సో మనం క్రియేట్ చేసుకున్న వాయిడ్ ఫంక్షన్ కదా. సో వాయిడ్ ఫంక్షన్, రైట్. సో ఇది మనం క్రియేట్ చేసుకున్న వాయిడ్ ఫంక్షన్, ఇది మనకు ఆల్రెడీ ఉన్న మెయిన్ ఫంక్షన్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా, సొంతంగా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని దానికి అది ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ ఏం పని చేస్తుంది అంటే లోపల వెల్కమ్ ఉంటుంది, అంటే వెల్కమ్ అనే మెసేజ్ని అది ప్రింట్ చేస్తుంది. సో నేను ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను, అంటే దాని అర్థం ఏంటి, ఒరే ట్రారా బాబు అని చెప్పేసి ఈ ఫంక్షన్ లోపల నువ్వు రన్ అవ్వు అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు ఏమవుతుందో చూడండి, రైట్. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. సో మనకి ఏమవుతుందంటే ఈ వెల్కమ్ అనే మెసేజ్ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఈ మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ రన్ అవుతుంది, బట్ దాని లోపల ఏముంది, ప్రింట్ వెల్కమ్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. అప్పుడు ఆ ఫంక్షన్కి కాల్ వెళ్తుంది, ఇక్కడ నుంచి అక్కడికి సిగ్నల్ వెళ్ళి ఈ ప్రింట్ వెల్కమ్ అనే ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో అలా రన్ అయినప్పుడు దాని లోపల ఏముందో ఆ మెసేజ్ అది మనకు ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ చూసారా వెల్కమ్ అని చెప్పేసి ప్రింట్ అయింది, రైట్. సో ఇప్పుడు దానికి మెయిన్ కేసు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాము, కోడ్ రీయూజబిలిటీ అని మనం చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తా, ప్రింట్ వెల్కమ్ మళ్ళీ ఇస్తున్నా, ప్రింట్ వెల్కమ్. సో నేను ఇక్కడ 3 సార్లు ఇచ్చా, 3 సార్లు కాకుండా నువ్వు ఎన్నిసార్లు అయినా ఇచ్చుకో. ఒక్కసారి క్రియేట్ చేసిన ఫంక్షన్ని నువ్వు ఎన్నిసార్లు ఇన్ఫినిట్ టైమ్స్ వాడుకోవచ్చు, ఓకేనా. నేను చెప్పాను కదా, ఫోన్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని నువ్వు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అనమాట, ఇంక్రీజ్ చేయడానికి, సౌండ్ వాల్యూ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. సో చూసారా వెల్కమ్ అని 3 సార్లు ప్రింట్ అయింది. సో మీరు ఇక్కడ చూస్తే నేను system.out.println అని 3 సార్లు ప్రింట్ చేయలేదు, బట్ ఇక్కడ నాకు 3 సార్లు అది ప్రింట్ అయింది,
రైట్. ఎందుకు? మనం ఆ ఫంక్షన్‌ని 3 సార్లు పిలిచాం కాబట్టి. సో, అలా మనము కోడ్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జస్ట్ ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంటే కాబట్టి మీకు ఇక్కడ ఎందుకు ఫంక్షన్ వాడడం? ఈ ఒక్క లైన్‌కి రాసుకుంటే సరిపోద్ది కదా! ఇదంతా ఎందుకు క్రియేట్ చేయడం మళ్ళీ ఫంక్షన్ అంటే మీకు ఇట్లా అనిపిస్తది. బట్ వెనెవర్ లాట్ ఆఫ్ లైక్ కొన్ని చోట్ల మనకు ఒక ఫీచర్ ఉంటుంది. అది చాలా ఉంటుందన్నమాట. బట్ ఒక 20, 30 లైన్లు ఉంటుంది. దాన్ని నువ్వు మళ్ళీ యూజ్ చేయాలి. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఇలా క్రియేట్ చేసుకోలేవు కదా! సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ ద ఫంక్షన్స్ అనమాట. సో, ఫంక్షన్ ఇప్పుడు నీకు వాయిడ్ ఫంక్షన్ ఏంటో అర్థమైంది. సో, నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంది. ఏదది? ఎస్. సో, వాయిడ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు రిటర్న్ అనమాట. సో, 2 టైప్స్ ఉంటాయని చెప్పే కదా! మనకు వాయిడ్ అండ్ రిటర్న్ టైప్ అనమాట. సో, ఇది కూడా మనకు సేమ్ అలాగే ఉంటుంది, వాయిడ్ లాగే ఉంటుంది, కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే మీరు మన మెయిన్ ఫంక్షన్ యాజ్ యూజువల్ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అండ్ దీంట్లో లోపల ఉన్న స్ట్రింగ్ ఆర్క్స్. సో, ఇది మన మెయిన్ ఫంక్షన్ మనకు తెలిసిందే కదా. సో, దీని లోపల ఏముందో చూడండి. ఓకేనా? దీని లోపల దాన్ని చూసే కంటే ముందే దాని పైన చూస్తే మనకు ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే పబ్లిక్ స్టాటిక్ ఇంట్. మనం మామూలుగా ముందు ఏమని రాసుకునేవాడిని? వాయిడ్ అని రాసుకునేవాడిని. బట్ ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇంట్. చూసారా? సో, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్ అని రాసాం. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ ఏంటి? యాడ్. ఇది ఫంక్షన్ నేమ్ యాడ్. దాని తర్వాత పెరాంథసిస్లో మనము 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాం. చూసారా? ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో, ఈ రెండింటినే మనము పారామీటర్స్ అంటాం. పారామీటర్స్. సో, ఒక ఫంక్షన్లోకి పారామీటర్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో, ఓకేనా? సో, ఆ ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థమయ్యే చెప్తా. సో, ఇప్పుడు మనకు ఇదంతా మన కడుపు అనుకో, రైట్? సో, ఇది మన నోరు. సారీ, నాకు డ్రాయింగ్ ఇక్కడ వేయడానికి అంత బాగా రావట్లేదు. ఇదే నోరు అనుకోండి, ఓకేనా? ఇది మన స్టమక్. ఓకే, స్టమక్ కింద అవుట్పుట్ ఉంటుంది కదా, ఇది కింద అవుట్పుట్, ఓకేనా? సో, ఇది ఇన్పుట్ అనమాట. సో, ఇక్కడ మన హెడ్ ఉంది, ఇక్కడ మన నోరు ఉంది. సో, మనం ఇది కొంచెం బొమ్మ మనిషిలాగా లేదే, ఓకే వాట్ ఎవర్ అయితే ఏంట్లే. సో, ఇక్కడ మనము ఫుడ్ తింటున్నాం, రైట్? ఫుడ్ తిన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా. సో, ఈ ఫంక్షన్ అనేది మనకు ఈ స్టమక్ అనేది మనకు ఫంక్షన్ అనుకోండి, రైట్? ఇది ఒక ఫంక్షన్, స్టమక్ అనేది ఒక ఫంక్షన్. సో, దీని లోపలికి వెళ్ళేవి ఏవైతే ఉంటాయో వాటినే మనం పారామీటర్స్ అంటాం. అది ఏమైనా అనుకోండి, ఫుడ్ అంటావా, బిర్యానీయా, బర్గర్, పిజ్జా, ఏదైనా సరే అవి మనకు పారామీటర్స్ అవుతాయి అన్నమాట. సో, ఇలా మనకు పారామీటర్స్ వస్తాయి ఓకేనా, ఫంక్షన్లోకి వస్తాయి. ఇంకా బయటకు వచ్చేది ఏముంది? బయటకు వచ్చేది ఇంకా పొద్దున్న వస్తుంది కదా బయటికి, దాటిని మనము రిటర్న్ టైప్ అనమాట. అది రిటర్న్ చేస్తాం. అంటే మనకు ఫస్ట్ పారామీటర్స్ లోపలికి వెళ్ళాయి, అక్కడ లోపల ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ దానిపైన చేసింది, అండ్ బయటకు వచ్చేది ఏంటంటే రిటర్న్. సో, అంతే అనమాట, సింపుల్ ఇదే ఇంకా, రైట్? ఇక్కడ చూస్తే మనకు సో, ఈ ఫంక్షన్ ఏంటి? ఈ ఫంక్షన్ టైప్ ఏంట్రా అంటే ఇంట్ అనమాట. సో, మరి ఇంట్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ చూస్తే నువ్వు కింద రిటర్న్ అని ఉంటుంది, రైట్? రిటర్న్ అనమాట. సో, మీరు చూస్తే వాయిడ్ అని రాసుకున్నప్పుడు మనకు అక్కడ రిటర్న్ ఉండదు. రిటర్న్ లేకుండా డైరెక్ట్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసి డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. చూసారా? రిటర్న్ అని ఉందన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 2 వేరియబుల్స్ ఈ 2 పారామీటర్స్ని ఫంక్షన్లోకి తీసుకుంటాం, ఇన్పుట్ లాగా ఇస్తాము. దాని తర్వాత ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్స్ అంటే ఆ పారామీటర్స్ మీద కొన్ని ఆపరేషన్లు చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిర్యానీ తిన్నావు, ఆ బిర్యానీ లోపల నీ కడుపు అనేది ఒక ఆపరేషన్ చేస్తుంది. ఏం ఆపరేషన్ చేస్తుంది అంటే, సో నువ్వు తిన్న వాటిలోంచి ప్రోటీన్స్, ఫైబర్స్, మినరల్స్ అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, రైట్? అంటే దాంట్లో కొంచెం ఏదో ఒకటి ఆపరేషన్ అయితే జరుగుతుంది కదా, ఏదో ఒక పని అయితే జరుగుతుంది కదా. సో సేమ్ ఇలాగే దీని లోపల ఏమవుతుందంటే A+B, ఓకేనా? ఏం జరుగుతుందంటే ఈ 2 పారామీటర్స్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, A+B, రైట్? రిటర్న్ A+B అని రాసామన్నమాట. అంటే రిటర్న్ పక్కన నువ్వు ఏమైనా రాసుకోవచ్చు కదా. నేను A+B రాసా, మనం A-B పెట్టుకోవచ్చు, లేదంటే A×B, ఎలా ఏదైనా సరే, ఆ ఫంక్షన్ ఏదైనా సరే, రైట్? బట్ ఇక్కడ మనం రిటర్న్ అండ్ A+B అని చెప్పేసి పెట్టాం. అంటే ఇది 2 నెంబర్స్ని ఇన్పుట్ లాగా తీసుకొని, పారామీటర్స్ లాగా తీసుకొని A+Bని రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ఇది మనం క్రియేట్ చేసుకుని ఈ ఫంక్షన్ చేసే పని. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము కిందకి వచ్చిన తర్వాత మన మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ ఇంట్ సమ్ అని ఇంకొక కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం, ఓకేనా? సో ఇంట్ సమ్ అని క్రియేట్ చేసుకొని =, అని చెప్పేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. చూసారా? ఈ యాడ్ అనే ఫంక్షన్ని
ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం, రైట్. సో కాల్ చేసుకొని ఈ పారామీటర్స్లో అప్పుడు మనం రిఫరెన్స్గా ఇచ్చాం, ఏంటివి ఇంట్ ఏ ఇంట్ బి అని చెప్పేసి రెండు రిఫరెన్స్ లాగా ఇచ్చామన్నమాట. సో ఏ అండ్ బి అంటే మనకు తెలీదు, బట్ ఆ రియల్ వాల్యూస్ని మనం ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఏ ప్లేస్లోకి 7 వెళ్తుంది, బి ప్లేస్లోకి 5 వెళ్తుంది అన్నమాట. సో ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీటిల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. వీటిల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళేసిన తర్వాత రిటర్న్ ఏ ప్లస్ బి, అప్పుడు మనకి రెండు యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోయి మనకు రిటర్న్ అవుతాయి అనమాట. సో ఈ రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడ వచ్చి స్టోర్ అవుతుంది, ఇంట్ సమ్, అంటే సమ్ అనే వేరియబుల్లో మనకు స్టోర్ అవుతుంది. సో ఇదనమాట అది చేసే పని. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా, బట్ పర్లేదు, మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకేనా, సో ఈ సమ్ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఏముంది, ఇంకా డైరెక్ట్గా మనం సమ్ అనేదాన్ని ప్రింట్ చేసేసుకున్నాం అనుకో, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 12, అంతే, సింపుల్. సో ఇప్పుడు ఇంకొక యూస్ కేస్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 5,2 అని కూడా నేను ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, అవుట్పుట్ 7 వస్తుంది, రైట్. సో మీరు చూస్తే నేను జస్ట్ ఇక్కడ వేరియబుల్స్ మార్చి పారామీటర్స్ మార్చి ఈ ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ కాల్ చేసుకుంటున్నా. ఎన్నిసార్లు ఇలాంటి పారామీటర్స్ మార్చినా కూడా నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే దీని లోపల జరిగే ఫంక్షన్ అనేది మనకు ఫిక్స్డ్గా ఉంది, రైట్. మామూలుగా అయితే ఫంక్షన్లు యూజ్ చేయకపోతే మనకి ఏమవుతుంది, సో ఇలా ఏ ప్లస్ బి అని చెప్పేసి ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాము విత్ యూజింగ్ ద డిఫరెంట్ వాల్యూస్ అనమాట, డిఫరెంట్ పారామీటర్స్ని పాస్ చేసి. సో అందుకే మనకి ఫంక్షన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనకు రిటర్న్ టైప్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక థర్డ్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇంటి సమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం అనమాట. సో మీకు వాయిడ్ టైప్లో మీకు రిటర్న్ టైప్ ఉండదు, డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ చేసేస్తాం అనమాట. సో డైరెక్ట్గా కాల్ చేసేవాడమే. బట్ ఇక్కడ అలా కాదు, మనం ఏం చేయాలి, కాల్ చేస్తే సరిపోదు, ఆ కాల్ చేసిందని దానికి ఒక వేరియబుల్కి ఇక్కడ అసైన్ చేయాలి. ఇంటి సమ్కి మనం అసైన్ చేసాం, దాని తర్వాత ఈ వేరియబుల్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటే మనకు అప్పుడు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది మనకు రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ చేసే పని అనమాట. ఇప్పుడు దీని కూడా చూద్దాం, ఏముంది అది చూసాం, ఇది కూడా చూసేద్దాం. జస్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఓకే, ఇదంతా ఇలానే ఉండని ఫంక్షన్ నేమ్ మారుస్తా. ఓకేనా, ఇక్కడ నేను ఇంట్ యాడ్. ఓకే, సో ఇక్కడ మనము రిటర్న్ టైప్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంటీజర్, మనకు రిటర్న్ ఏం రిటర్న్ అవుతుందంటే ఇంటీజర్ కదా మనకు రిటర్న్ అయ్యేది. యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంతా అది కూడా ఒక నెంబరే కదా, కాబట్టి ఇంటీజర్ పెట్టుకుంటున్నాం అనమాట. ఒకవేళ మనం స్ట్రింగ్ని రిటర్న్ చేయాలనుకుంటే మనం అప్పుడు స్ట్రింగ్ పెట్టుకుంటాం, వేరే డబల్ ఫ్లోట్ ఇలా మనకు కావాల్సిన డేటా టైప్ పెట్టుకుంటాం అనమాట. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇంటీజర్ని వాడుతున్నాం కాబట్టి ఇంటీజర్ని ఇక్కడ మనం ఫంక్షన్ టైప్గా మనం రిటర్న్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో దీని తర్వాత ఇక్కడ నేను దీన్ని తీసేసి జస్ట్ రిటర్న్ ఏ ప్లస్ బి, దట్స్ ఇట్. ఓకేనా, సో ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు కాల్ చేసుకుంటున్నా ఫంక్షన్ని. సో 2 నెంబర్స్ని దాంట్లో పాస్ చేస్తా, రైట్. పాస్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నా, రైట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తా, ఇంట్ sum2 అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మాత్రం నేను 5,7 ఈ 2 వేరియబుల్స్ని పాస్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని కూడా నేను ప్రింట్ చేస్తా. ఇప్పుడు నేను sum2ని ప్రింట్ చేస్తా. ఓకే, సో డన్నా, అయిపోయిందా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో మనం ఇక్కడ మనకు 2 జరగాలి, మనకు 2 నెంబర్స్ రావాలి. 3 + 5 ఒకటి రావాలి, 5 + 7 2 రావాలన్నమాట. సో 2 రావాలి, బట్ మనం ఒకసారి మాత్రమే రాసాం. మరి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చింది. సో 3 + 5 వచ్చేసి 8 వచ్చింది ఆన్సరు. దాని తర్వాత 5 + 7 అంతా 12 వచ్చింది ఆన్సరు. సో ఇక్కడ చూస్తే మనము ఒకటే ఫంక్షన్ని 2 సార్లు కాల్ చేసాం, చూసారా. ఇక్కడ ఫస్ట్, రైట్, ఇక్కడ సెకండ్ టైం కాల్ చేసాం. ఒకటే ఫంక్షన్ని మనం 2 సార్లు కాల్ చేసాం. అండ్ ప్రతిసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాం, రైట్.
ఫస్ట్ దాంట్లో ఏమో 3-5, సెకండ్ దాంట్లో ఏమో 5-7. సో ఇలా మనకు కావాల్సినన్ని సార్లు ఆ ఫంక్షన్ యూస్ చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. సో మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు రిటర్న్ టైప్ ఏంటి, లైక్ ఫంక్షన్ని రియల్గా మనకు ఫంక్షన్ అవి ఎందుకు యూజ్ అవుతాయని చెప్పేసి మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యాయని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. స్కిప్ చేయొద్దు, అర్థం చేసుకోండి, ఈజీయే. ఓకేనా? సో ఇప్పుడు దీని తర్వాత మనకు ఇంకో టాపిక్ ఉంటుంది. అదేంటంటే స్టాటిక్ వెర్సెస్ ఇన్స్టెన్స్ అనమాట. సో ఇది ఏంటంటే ఏం లేదు, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూస్తే మనకు పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. మెయిన్ కాదు, మన ఫంక్షన్ నేమ్. సో ఇది మనకు స్టాటిక్ అనమాట. స్టాటిక్, ఇది మనకు స్టాటిక్ ఫంక్షన్. ఓకేనా? సో దీంట్లో ఏమైందో చూడండి, పబ్లిక్ తర్వాత మనకు స్టాటిక్ ఉంది, అవునా? కింద చూస్తే మనకు పబ్లిక్ తర్వాత స్టాటిక్ లేదు, డైరెక్ట్గా వాయిడ్ హలో ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఉంది. ఓకేనా? సో ఇది మనకు ఇన్స్టెన్స్ ఫంక్షన్. ఓకేనా? ఇన్స్టెన్స్ ఫంక్షన్. సో అసలు ఏంటన్నా ఇన్స్టెన్స్ అంటే ఏంటి, కొత్త పదాలని చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదంటే కంగారు పడకండి. ఈ ఇన్స్టెన్స్, ఓకేనా, క్లాసెస్, ఓకేనా, దాని తర్వాత ఇన్స్టెన్స్, ఈ రెండు మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు, ఆ తర్వాత ఈ పబ్లిక్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అది. సో ఇవి మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు తెలుసుకుంటారు. ప్రస్తుతానికి నీకు క్లాస్ అంటే ఏంటో తెలుసు, రైట్? మన మెయిన్ క్లాస్ ఉంది కదా, అది క్లాస్. సో మీకు ఒక విషయం తెలియాలి, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అది ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మీరు ఇది స్టాటిక్ అనమాట. సో ఇప్పటివరకు మనం యూజ్ చేసినవన్నీ ఏంటి, ఇప్పటివరకు మనం వాడిన ఫంక్షన్స్ అన్నీ ఏంటి, స్టాటిక్ ఫంక్షన్లు. ఎందుకంటే మనకు ఫంక్షన్లో స్టాటిక్ అని ఉంది, రైట్? సో ఇప్పుడు నేను డిఫరెన్స్ చెప్తా, అంటే ఇప్పుడు మనకు ఇన్స్టెన్స్ ఫంక్షన్స్ అంటే ఏంటివి, వాటిని ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తా. సో కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, ఏం లేదు. సో మీకు స్టాటిక్ ఫంక్షన్ల గురించి తెలుసు. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన ఫంక్షన్స్ అన్నీ స్టాటిక్ ఫంక్షన్లు. సో ఈ ఇన్స్టెన్స్ ఫంక్షన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ స్టాటిక్ ఉంటుంది అనమాట, డైరెక్ట్గా మన పబ్లిక్ ఉంటుంది, పబ్లిక్ తర్వాత డైరెక్ట్గా మనకు మన వాయిడ్ కానీ రిటర్న్ టైప్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకు ఫంక్షన్ నేమ్ ఉంటుంది. దాని తర్వాత మనకు లోపల మనకు కావాల్సిన కోడ్ ఏదైనా ఉండనివ్వచ్చు. వాయిడ్కి అయితే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్కి అయితే మనకి ఏదైనా రిటర్న్ చేయడానికి ఏదైనా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? డైరెక్ట్గా మీకు కోడ్ చేసి చూపెడతా, అప్పుడు మీకు ఇంకా అర్థమైపోద్ది. సో ఇక్కడ చూస్తే ఇదంతా కాకుండా వాయిడ్ ఫంక్షన్తో చూద్దాం. వాయిడ్ అయితే మీకు ఈజీగా అయిపోద్ది. ఓకే, వాయిడ్ ప్రింట్ వెల్కమ్ ఓకే. సో ఇక్కడ మనం ఏదో చేయాలి, SOUT అబ్బా, అండ్ ఏం ప్రింట్ చేయాలి, వెల్కమ్, డన్. సో వెల్కమ్ స్టాటిక్. ఓకే, ఇది స్టాటిక్ ఫంక్షన్కి సంబంధించిన స్టాటిక్ అని చెప్పేసి పెట్టాను అనమాట. సో దాని తర్వాత ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్, డైరెక్ట్గా వాయిడ్, అండ్ ప్రింట్ వెల్కమ్ అని చెప్పేస్తే పెడుతున్నాను అన్నమాట. ఓకేనా? ప్రింట్ వెల్కమ్. మనం ఇక్కడ పరాన్సిస్ కూడా మర్చిపోయాం. ఓకే, డన్. సో యా, ఓకే, SOUT వెల్కమ్ ఇన్స్టెన్స్. సో మీరు ఇక్కడ చూడండి, బాగా చూస్తే మీకు అర్థమైపోద్ది. నేను ఇక్కడ ప్రింట్ వెల్కమ్ అండ్ ప్రింట్ వెల్కమ్ 1 అనే రెండు ఫంక్షన్ని అయితే క్రియేట్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి మనకు వాయిడ్, ఒకటి వచ్చేసి మనకు స్టాటిక్, ఇంకోటి వచ్చేసి ఇన్స్టెన్స్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్లు అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు తీసుకున్నాను అంటే, ఏదైనా సరే రెండు ఫంక్షన్లో ఒకటే నేమ్ ఉండకూడదు అనమాట. అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయిపోద్ది, ఏదాన్ని కాల్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ రెండు పేర్లు మార్చుకొని ప్రింట్ వెల్కమ్ అండ్ ప్రింట్ వెల్కమ్ 1 అనే రెండు ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని మొత్తం తీసేసి
జస్ట్ ఇక్కడ ప్రింట్ వెల్కమ్ అని కాల్ చేశాను అనుకోండి. సో నేను ఇప్పుడు కోడ్ని రన్ చేస్తే నాకు వెల్కమ్ స్టాటిక్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ ఉంది, దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తే మనకు లోపల ఉన్నది ఏంటి, వెల్కమ్ స్టాటిక్. సో ఇది మనకు రన్ అయిపోతుంది. బట్ మీరు కింద చూడండి, ప్రింట్ వెల్కమ్ అంటే ఇన్స్టెన్స్కి సంబంధించిన ఫంక్షన్ అనేది మళ్ళీ దాన్ని ఎలా కాల్ చేసుకోవాలి, ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉంది. సో దీన్ని ఎలా కాల్ చేస్తామంటే, ఓకేనా, మెయిన్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ మెయిన్, ఇలా క్రియేట్ చేసి ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ప్రింట్ వెల్కమ్, రైట్. సో మీరు ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తున్నాం చూసారా, ఇక్కడ మనం ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. సో ఇదేంటంటే మనము ఇక్కడ మెయిన్ ఎందుకు పెట్టామంటే, ఇక్కడ మన క్లాస్ పేరు ఏంటి, మెయిన్, ఇది రైట్. మన క్లాస్ పేరు ఏంటి, క్లాస్ మెయిన్. కాబట్టి మెయిన్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ మెయిన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ m అనేది ఒక ఆబ్జెక్ట్, ఓకేనా. సో m అనేది ఒక ఆబ్జెక్ట్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక క్లాస్లో క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కానీ మెథడ్స్ని కానీ మనం యూజ్ చేసుకోవాలి అంటే మనము దానికి ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానమే ఇదనమాట. సో క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, రైట్. సో సో మనం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, మెయిన్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ మెయిన్. సో మెయిన్ అంటే మళ్ళీ ఇది ఫంక్షన్ నేమే, ఓకేనా. సో ఇది ఫంక్షన్ నేమ్, ఇలాగే ఫంక్షన్ నేమ్ కదా, క్లాస్ నేమ్, ఓకేనా. సో న్యూ ఆఫ్ మెయిన్, ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ m అని పెట్టుకున్నాను అనమాట. సో మీరు కాకపోతే n అని పెట్టుకోవచ్చు, లేదంటే OBJ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ m అని పెట్టా. సో వన్స్ మీరు ఏం చేస్తారంటే దాని తర్వాత కిందికి వచ్చి m డాట్, ఓకేనా. సో మీరు ఇక్కడ OBJ అని పెట్టుకున్నారు అనుకోండి, OBJ డాట్ అని చెప్పేసి అప్పుడు ఇదైతే ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ ప్రింట్ వెల్కమ్ 1 అని చెప్పేసి దాన్ని మీరు ఇలా రాసుకోవాలి, కాల్ చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టెన్స్ ఫంక్షన్స్ని కాల్ చేసుకునే విధానం ఇదనమాట. ఫస్ట్ మన మెయిన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ అని కాల్ చేస్తే మనకు ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం రన్ చేస్తే మనకి ఏం రావాలి, ఫస్ట్ వచ్చేసి మనకు వెల్కమ్ స్టాటిక్ అండ్ వెల్కమ్ ఇన్స్టెన్స్ అనమాట. సో ఈ రెండు ఫంక్షన్లు రన్ అయ్యి దాంట్లో ఉన్న అవుట్పుట్ అయితే మనకు రావాలి. సో వస్తుందా రాదా చూద్దాం, రైట్. సో ఇక్కడ చూస్తే వచ్చిందనమాట, వెల్కమ్ స్టాటిక్ అండ్ వెల్కమ్ ఇన్స్టెన్స్. అంటే మనకు సంబంధించిన స్టాటిక్ ఫంక్షన్ రన్ అయింది అండ్ ఇన్స్టెన్స్ ఫంక్షన్ కూడా రన్ అయిందనమాట. సో ఒక లైన్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉంటుందన్నమాట మీకు, రైట్. ఇది కొంచెం నేర్చుకోండి. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా పర్లేదు, మీరు వన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి నేర్చుకున్నప్పుడు మీకు ఇవి ఇంకా బాగా అర్థమైపోతాయి అన్నమాట. సో బేసిక్గా ఇవి దానికి సంబంధించినవే, బట్ కొంచెం దీంట్లో నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా, వదిలేయచ్చు. బట్ వదిలేస్తే మళ్ళీ మీకు లైక్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిన్న ఇంట్రో ఇచ్చి వదిలేస్తున్నాను అనమాట. సో మీకు దాని తర్వాత ఏమన్నా చూసినా కూడా మీకు అక్కడ చూసినప్పుడు మీకు గుర్తు చేసుకుంటారు అనమాట. ఓకే, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అప్పుడెప్పుడో నేర్చుకున్నాం కదా, చెప్పాడు కదా అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనమాట. ఓకేనా, ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆర్ మెథడ్ ఓవర్లోడింగ్. ఫంక్షన్స్ అన్న ఒకటే, మెథడ్స్ అన్న ఒకటే. సో మనం రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు మెథడ్ ఓవర్లోడింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ రెండు ఒకటే. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు వెల్కమ్ తీసేసి నేను ఒక రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ని వాడదాం, రైట్. ఇంట్ యాడ్, మనకు యాడ్ గురించి తెలిసిందే కదా, యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్, ఇంట్ బి, డన్. సో దాని తర్వాత ఇది తీసేసి రిటర్న్ a ప్లస్ బి, డన్. రిటర్న్ a ప్లస్ బి. సో దాని తర్వాత ఇక్కడ కూడా నేను ఇంకోటి రాసుకున్నాం,
పబ్లిక్ స్టాటిక్ void, సారీ void కాదు, int add int a comma int b comma int c and return a plus b plus c. డన్. అండ్ కింద వచ్చేసి మనకు మార్చేద్దాం. ఏం చేస్తానంటే ఇంట్ సమ్1 అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో యాడ్ ఆఫ్ 2,4. డన్. సో ఇప్పుడు దాన్ని SOUT ప్రింట్ ఆఫ్ సమ్1 ఓకే. సో మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒకటే యాడ్ అనే పేరు మీద 2 ఫంక్షన్లు ఉన్నాయి. రైట్, ఇక్కడ ఒక యాడ్ ఉంది, కింద కూడా ఈ ఫంక్షన్ పేరు కూడా యాడే. రైట్, మీకు ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది 2 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అని. బట్ కంపైలర్కి ఎలా చేస్తుంది, మన ఈ ఇంటెలిజేకి ఎలా తెలుస్తుంది 2 ఫంక్షన్లు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నప్పుడు అది దేన్ని కాల్ చేయాలి? రైట్, 2 ఫంక్షన్లు ఉన్నాయి, రెండిట్లో దేన్ని కాల్ చేయాలి? రైట్, అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే మనము మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తామన్నమాట. సో ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ చూసారా, ఈ ఫంక్షన్ లోపల మనకు పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. రైట్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఫస్ట్ ఫంక్షన్లో మనకు 2 ఉన్నాయి, A, B. బట్ సెకండ్ ఫంక్షన్లో ఏంటంటే మనకు 3 ఉన్నాయి, 3 పారామీటర్లు. సో ఇక్కడ ఏమవుతుందో చూసారా, సో నేను int sum1 యాడ్ అని యాడ్ లోపల నేను 2 వాల్యూస్ని పంపిస్తే మనకు కంపైలర్ ఇప్పుడు ఏం తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ ఫంక్షన్ని హైలైట్ చేసింది. అంటే ఏంటంటే దానికి అర్థమైపోయింది ఆల్రెడీ, నువ్వు దాంట్లో 2 పారామీటర్లు పంపించావు అంటే నువ్వు ఇప్పుడు యూజ్ చేయాలనుకున్నది ఈ ఫంక్షన్ అని చెప్పేసి దానికి అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు మనకు ఈ ఫస్ట్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడతో మనకు కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ అయిపోయింది. ఎలా క్లారిఫై అయింది, దాంట్లో పారామీటర్స్, ఓకేనా, ఎన్ని పారామీటర్స్ ఇచ్చావు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిఫై అయిపోయింది అనమాట. అలాగే కంపైలర్ కూడా అలాగే అర్థం చేసుకుంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4,6 అని ఇచ్చా. సో ఇక్కడ చూస్తే మీరు ఏమైంది చూసారా, పైనది కాకుండా కిందది హైలైట్ అయింది. అంటే ఇప్పుడు 3 పారామీటర్స్ ఇచ్చావు అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ని రన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇప్పుడు మన కోడ్ కంపైలర్కి అర్థమైపోయింది అనమాట. సో దీన్నే మనము మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం అనమాట. సో కొన్నిసార్లు మీరు ఇంటీజర్ కాకుండా మీరు స్ట్రింగ్ అని పెట్టుకోవచ్చు. రైట్, స్ట్రింగ్స్ ఉంటాయి, ఫ్లోట్, డబల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు జస్ట్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ మన కంపైలర్ అనేది ఏ ఫంక్షన్ని రన్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ చేయగలుగుతుంది. సో దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అండ్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. దీని గురించి ఇంకా మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఇంకొక టైప్ ఉంటుంది. సో ఈ రెండింటి గురించి మీరు పాలిమార్ఫిజం, ఇంకా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ. సో అప్పుడు నేర్చుకుంటారు. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంతవరకు మీకు అర్థమైపోయిందంటే ఫంక్షన్స్ మీద మీరు మొత్తం గ్రిప్ సాధించినట్టే, ఓకేనా. ఫంక్షన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకున్నారు కదా, నోట్స్ అయితే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ కోడ్ అంతా కూడా మీరు మీ కంప్యూటర్లో ఖచ్చితంగా మీ ఓన్గా రాసి రన్ చేయండి. రన్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ క్లారిఫై చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత ఒకవేళ ఎర్రర్స్ లేకుండా మీకు మంచిగా ప్రాక్టీస్ చేస్తారు అనుకున్న తర్వాతనే మీరు క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇప్పటితో మన కోర్స్ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు లాస్ట్ వరకు చూసారు. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫ్యూచర్లో మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా మీరు ఊప్స్ నేర్చుకోవాలి. ఊప్స్ తర్వాత DSA కూడా నేర్చుకోవాలి. అండ్ నా వైపు నుంచి మీకైతే సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఇప్పటివరకు మనం థియరీ మొత్తం చూసాము, కోడ్ కూడా చూసాము. బట్ ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేద్దాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ మినీ ప్రాజెక్ట్ మాత్రమే, ఫుల్ లెంత్ ప్రాజెక్ట్ కాదు. బట్ మినీ ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల నీకు రియల్ వరల్డ్లో ఎలా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అన్నీ ఎలా వర్క్ అవుతాయో మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో మనం చేసే ప్రాజెక్ట్ అనేది మనకు ఒక మినీ క్యాలిక్యులేటర్ అనమాట. మినీ క్యాలిక్యులేటర్, ఓకే. సో
దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీని ఫంక్షనాలిటీస్ ఏంటంటే సో 2 నెంబర్స్ని మనం తీసుకుంటాం అనమాట. సో 2 నెంబర్స్ని మనం యూజర్ నుంచి తీసుకొని ఆ 2 నెంబర్స్ని మనము అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఈ 4గిట్లో ఏది చేయాలని చెప్పేసి మళ్ళీ యూజర్ని అడుగుతాం. అండ్ యూజర్ని అడిగిన తర్వాత ఇప్పుడు అతనికి ఏది సెలెక్ట్ చేసుకుంటే అడిషన్ సెలెక్ట్ చేసుకుంటే 2 నెంబర్స్ని అడిషన్ చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే మల్టిప్లికేషన్ చేసి ఆ 2 నెంబర్స్ని బయటికి ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇలా ఏది కావాలంటే అది ప్రింట్ చేసి బయటికి మనము ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా యూజర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏమి ఇస్తాడు అని చెప్పేసి, అంటే 2 నెంబర్స్ అవి ఏవైనా సరే దాని తర్వాత అతనికి 4 ఆప్షన్లు ఉంటాయి యూజర్కి. ఏదర్ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ ఆర్ డివిజన్ ఈ 4 ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట ఆ 2 నెంబర్స్ మీద. సో ఇది మనం ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో దానికి మనకి ఏం కావాలంటే స్కానర్ క్లాస్ కావాలి. సో మీకు తెలిసింది కదా స్కానర్ క్లాస్ కావాలని చెప్పేసి. సో ఫస్ట్ స్కానర్ క్లాస్ క్రియేట్ చేద్దాము. సో స్కానర్ ఆఫ్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ స్కానర్ అండ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇదన్నమాట. మీకు తెలుసు కదా స్కానర్ క్లాస్ గురించి మీకు తెలుసు, ఇన్పుట్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు ఆల్రెడీ, రైట్. సో ఇది ముందు ఆల్రెడీ మనకు ఈ కాన్సెప్ట్ కవర్ అయింది. సో నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఒక నెంబర్ అయితే మనం తీసుకోవాలన్నమాట. సో ఇంట్ num1, సో ఆ వేరియబుల్ పేరు num1, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్, ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు ఎస్సీ, రైట్. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటీజర్ తీసుకుంటున్నాం కదా. సో దీంట్లో మొత్తం మనం ఇంటీజర్లే వాడుతున్నాం అనమాట. సో ఇంటీజర్, ఓకే. దీనికన్నా ముందు ఇక్కడ మనం ఏం అడగాలంటే యూజర్ని అడగాలి. సో మనం ప్రింట్ చేయాలన్నమాట. ఏమైనా ప్రింట్ చేయాలి, రైట్. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నంబర్ అని చెప్పేసి యూజర్ని అడుగుతాం అనమాట. సో ఇప్పుడు అతను ప్రింట్ చేస్తాడు. సో ఇక్కడ మనం ఇది బయటికి ప్రింట్ అయిన తర్వాత మనకి ఇక్కడ అతను ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబరు మనకు డైరెక్ట్గా ఈ నెంబర్ అనే వేరియబుల్లో వచ్చి పడిపోతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ అడుగుతాం అండ్ అడిగిన తర్వాత ఇది ప్రింట్ అయిన తర్వాత మనకు యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తాడో అది వచ్చి దీంట్లో పడిపోతుంది. ఓకే, num1 అనే వేరియబుల్లో, ఓకేనా. సో దాని తర్వాత సేమ్ ఇలాగే దీన్ని కాపీ పేస్ట్ చేసి కింద పేస్ట్ చేసి, సో ఇక్కడ ఏంటంటే మనకు ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్, రైట్, సెకండ్ నెంబర్. సో ఇక్కడ మనకు num1 చేసేసి num2, ఓకే. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనము ప్రస్తుతానికి క్యాలిక్యులేటర్ అయితే దీంట్లో అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే మనం 2 నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నాం. వేరేస్ నీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకో నెంబర్ తీసుకోవాలనుకుంటున్నావు, రైట్, యూజర్ నుంచి జస్ట్ ఏముంది ఎంటర్ యువర్ థర్డ్ నెంబర్ అని చెప్పేసి ఇంకొక num3 వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి తీసుకోవచ్చు నువ్వు. సో నీ ఇష్టం అనమాట, ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు క్లారిటీగా ఉండాలి, అంటే మనకు సింపుల్గా పెడదాం ఈ ప్రాజెక్ట్ కొంచెం అని చెప్పేసి నేను 2 నెంబర్స్ని ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే SOUT, సో ఎంటర్ 1 ఫర్ అడిషన్, ADDITION అడిషన్, రైట్. సో ఇలా పెట్టాను అనమాట. సో అంటే ఏంటంటే సో 2 నెంబర్స్ని మనం తీసుకున్న తర్వాత యూజర్ నుంచి నేను ఇది ప్రింట్ చేస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిషన్ చేయాలనుకుంటున్నావా అయితే 1ని ఎంటర్ చెయ్యి అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ చూస్తే మనకు 2 నెంబర్స్ ఎంటర్ చేసిన అతను ఇచ్చిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా ఇది కనబడుతుంది అనమాట. సో ఎంటర్ 1 ఫర్ అడిషన్, ఓకేనా, ఇది కనబడుతుంది. దాని తర్వాత కంట్రోల్ V, ఓకే. సో ఎంటర్ 2 ఫర్ సబ్స్ట్రాక్షన్, ఒకవేళ సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాడు ఆ 2 నెంబర్స్లో మీద, రైట్, ఫర్ సబ్స్ట్రాక్షన్ అప్పుడు 2 ఎంటర్ చేయి, ఓకే. సో దాని తర్వాత మనకు సేమ్ ఇది కాపీ పేస్ట్ చేసి ఎంటర్ 3 ఫర్ మల్టిప్లికేషన్, ఓకేనా, మల్టిప్లికేషన్, ఓకే. సో దాని తర్వాత మనకు లాస్ట్ 4th వచ్చేసి ఎంటర్ 4 ఫర్ డివిజన్, ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైందా. ఒకవేళ అతను అడిషన్ చేయాలి అనుకుంటున్నాడు అనుకో ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాడు, అప్పుడు అతను 1 ఎంటర్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత అతను ఒకవేళ సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు అప్పుడు 2 ఎంటర్ చేయాలి. సో ఇలా మనకు ఏ మల్టిప్లికేషన్ ఈ 4గిట్లో ఏది కావాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ని అతను ఎంటర్ చేయాలి, ఓకేనా. సో ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు మనము యూజరు ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు వాటితోటి మనం ఏం చేయాలి, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను జస్ట్ సింపుల్గా ఇఫ్ అని తీసుకొని
ఇఫ్ ఓకే. సో దానికన్నా ముందు మనం ఓకే యూజర్ ఇచ్చిన చాయిస్ అయితే మనం ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికి నేను ఇంట్ CHYC చాయిస్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకొని sc.next int. సో నేను ఏం చేస్తున్నా అంటే, సో ఇవి 4 చూసిన తర్వాత యూజర్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు కదా, 1 or 2 or 3 or 4 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఆ చాయిస్ని నేను చాయిస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ CHYC ఇఫ్ చాయిస్ =1 రైట్. ఒకవేళ చాయిస్ 1 అయితే అంటే అతను ఇక్కడ అడిషన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్గా SOUT అడిషన్ ఆఫ్ ఇక్కడ ప్లస్ అని పెట్టేసి num1 అండ్ num2 ఈజ్ num1 ప్లస్ num2. సో ఈ num1 ప్లస్ num2 అనేదాన్ని మనం ఇంకొక బ్రాకెట్లో తీసి పెట్టుకుందాం. ఓకేనా, num1 ప్లస్ num2. సో ఇక్కడ మనకు అడిషన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే అడిషన్ ఆఫ్ ఇది మనకు స్ట్రింగ్ అనమాట. దాని తర్వాత ఇక్కడ num1 అంటే num1 అంటే ఏంటి, ఇక్కడ అతను ఇచ్చాడు కదా ఈ num1 రైట్, ఈ వేరియబులే ఈ num1 అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ ప్లస్ అంటే మనము ఒకే స్ట్రింగ్లో మనము ఇది స్ట్రింగ్ టైప్ రైట్, ఇది మనకు ఒక నెంబర్. సో వీటన్నిటిని ఒకటే స్టేట్మెంట్లో ప్రింట్ చేయాలన్నప్పుడు మనం ఇట్లా ప్లస్ అనేదాన్ని వాడతాం అనమాట, ప్లస్ సింబల్ పెడతాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఈ స్ట్రింగ్ కాబట్టి మనకు కొటేషన్ డబుల్ కొటేషన్ లోపల ఉంది కాబట్టి, బట్ ఈ num1 అనేది వేరియబుల్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, num1 అనేది వేరియబుల్ కాబట్టి మనకు అక్కడ కొటేషన్ ఉండదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం కొంచెం స్పేస్ ఇవ్వాలి. డన్. ఓకే, ఈజ్ పక్కనే స్పేస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవుతుందంటే అడిషన్ ఆఫ్ num1 అండ్ num2. ఫర్ ఎగ్జాంపుల్ అతను 2 నెంబర్స్ ఇచ్చాడు, ఏంటంటివి 3 and 4 ఇచ్చాడు అనుకోండి. సో అడిషన్ ఆఫ్ 3 and 4 ఈజ్ 3 + 4 అంటే ఎంత మనకు 7 అని చెప్పేసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో అలా అనేది ఈ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను num1 ప్లస్ num2 అనేది మళ్ళీ ఇంకొక బ్రాకెట్లో పెట్టాను అనమాట. సో ఎందుకంటే మనకు ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా, num1 ప్లస్ num2. దాని తర్వాత ఏం లేదు, సింపుల్గా ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం Ctrl+C కాపీ చేసి పేస్ట్ చేద్దాం రైట్. సో ఇఫ్ చాయిస్ =2, ఒకవేళ చాయిస్ 2 అంటే, సో 2 అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చెప్పాం, సబ్స్ట్రాక్షన్ కదా. సో ఇక్కడ ఏముంది, జస్ట్ num1 ప్లస్ ఉంది కదా, ప్లస్ తీసేసి మైనస్ పెడతాం, సింపుల్ అంతే రైట్. ఇంకేముంది, దాని తర్వాత మనకు మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాం. ఇఫ్ చాయిస్ =3 అయితే మల్టిప్లికేషన్ కదా, ఏముంది ప్లస్ తీసేసి మల్టిప్లికేషన్ సింబల్, దట్స్ ఇట్. ఇంకా దాని కింద ఏముంది, మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాం, జస్ట్ ఇక్కడ 4 పెట్టేద్దాం. సో ఒకవేళ అతను ఎంటర్ చేసిన 4 అయితే 4తో మనం ఏం చేస్తాం, డివిజన్ రైట్, దట్స్ ఇట్. సో ఇక్కడ అన్నిట్లో మీరు ఏం మారిందో చూడండి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ సింబల్స్ మాత్రమే మారాయి, ఇంకేం మారలేదు రైట్. సో అంతే అనమాట, ఇంకేం లేదు, మన ప్రాజెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకేముంది, లాస్ట్లో ఒకటి ప్రింట్ చేద్దాం. ఓకే, SOUT. ఓకే, వద్దులేండి, ది ఎండ్ అని చెప్పేసి పెడదాం. ఓకేనా, ది ఎండ్ రైట్, దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇంత సింపుల్ అంటమాట మనకు. అండ్ కాపీ దీనిపైన ఓకే ఓకే. సో మనకి ఇలా ఒక బార్డర్ లైన్ లాగా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా పెడితే ఓకే. సో మన కోడ్ అయితే ఇప్పుడు అయిపోయింది, మీకు అర్థమైంది కదా మొత్తం అంతా మనం ఏం చేసామో. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి, ఇది ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, మొత్తం మన కోడ్ మొత్తం ఎన్ని లైన్స్ ఉంది, ఐ థింక్ లెస్ దాన్ 40 లైన్స్ కన్నా ఇంకా తక్కువే ఉందన్నమాట. చాలా చిన్న ప్రాజెక్ట్ ఇది, ఒక మినీ ప్రాజెక్ట్. ఎందుకంటే మీకు కాన్సెప్ట్లు అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నా. ఆర్ఎల్స్ మనం ఇదే క్యాలిక్యులేటర్ యాప్ని చేయాలనుకుంటే ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు, ఇంకా చాలా కాంప్లెక్స్ కూడా చేయొచ్చు, బట్ వాట్ ఎవర్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్, సో 4, ఎంటర్ యువర్ సెకండ్ నెంబర్ అండ్ 8. ఓకే, సో ఎంటర్ 1 ఫర్ అడిషన్, 2 ఫర్ సబ్స్ట్రాక్షన్, 3 ఫర్ అడిషన్. ఇప్పుడు నాకు అడిషన్ కావాలి. ఓకే, అడిషన్ 1,
సో ఇక్కడ చూస్తే మనకు అడిషన్ ఆఫ్ 4 and 8 ఈస్ 12 అని చెప్పేసి మనకు ప్రింట్ అయింది చూసారా. అండ్ దాని తర్వాత మనకు లైన్ ప్రింట్ అయింది, ఆ తర్వాత ద ఎండ్. ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయింది. సో ఇప్పుడు చూసారా మనం ఫస్ట్ ఏమైంది, అవుట్పుట్లో చూస్తే మనకు ఫస్ట్ నెంబర్ అడిగింది, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమని అడిగింది, దాని తర్వాత మనకు ఇలా అడిగింది అనమాట. సో 1 or 2 ఏదో ఒకటి మీకు అడిషన్ కావాలి, సబ్స్ట్రాక్షన్ కావాలని అని చెప్పేసి అడిగింది. దాని తర్వాత నీకు లాస్ట్లో ఆన్సర్ కూడా వచ్చేసింది అనమాట. సో అడిషన్ ఆఫ్ 4 and 8 ఈజ్ 12 అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఇంత ఈజీ అనమాట మన సింపుల్ కోడ్ ఇది. జస్ట్ దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, నేను మర్చిపోయా. సో అక్కడ అడిషన్ కదనమాట, సో ఇది సబ్స్ట్రాక్షన్ కదా, మనది ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్, దాని తర్వాత మనకి ఇది డివిజన్, రైట్, డివిజన్, రైట్. సో దట్స్ ఇట్. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం, మళ్ళీ ఇంకొక నెంబర్ ఇచ్చేసి చూద్దాం, మళ్ళీ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం, చెక్ చేద్దాం. ఈసారి అడిషన్ కాకుండా వేరేది ఏమైనా చెక్ చేద్దాం, ఏమొస్తుందో ఆన్సర్ చూద్దాం, రైట్. యా, దీన్ని కొంచెం జూమ్ చేస్తే ఓకే. యా, అండ్ దీంట్లో ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? నో, ఐ థింక్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. యా, ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. ఈసారి 6 ఎంటర్ చేస్తున్నా, దాని తర్వాత సెకండ్ నెంబర్ వచ్చేసి 9 ఎంటర్ చేస్తున్నా, అండ్ 6. ఈసారి మల్టిప్లికేషన్ చూసుకున్నాం. సో మల్టిప్లికేషన్ అంటే 3. సో ద మల్టిప్లికేషన్ ఆఫ్ 6 and 9 ఈజ్ 54. 6 9 54. దట్స్ ఇట్, అంతే, అయిపోయింది, రైట్. సో ఇలా అనమాట మన సింపుల్గా క్యాలిక్యులేటర్ అనేది బిల్డ్ చేసాం. ఎంత టైం పట్టింది మనకు? రఫ్లీ ఒక 10 minutes అంతే కదా, రైట్. సో జస్ట్ 10 minutesలోనే మనము ఇఫ్ ఎల్స్ కండిషన్స్, స్కాన్, ఇన్పుట్ అవుట్పుట్ తీసుకొని ఒక బేసిక్ క్యాలిక్యులేటర్ని అయితే మన ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది అయితే క్రియేట్ చేసేసామన్నమాట. సో ఇంత ఈజీ. మనకు జావా కష్టంగా అనుకుంటాం కానీ కోడింగ్ కష్టం అనుకుంటాం, బట్ చూసారా ఎంత ఈజీయో, రైట్. మీకు చెప్తున్నా నేను బిల్డ్ చేశా, రైట్. అంత ఈజీ అనమాట. సో చూసారా కోడ్ ఎంత ఈజీగా ఉందో, ఎంత నీట్గా ఉందో. సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎంత పెద్ద బ్రహ్మ విద్యతం కాదు, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. కోడింగ్ అనేది పెద్ద కష్టమేం కాదు, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనము స్కానర్ తోటి మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాము, ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ 2 ఇంటీజర్లు తీసుకున్నాము, దాని తర్వాత ప్రింట్ చేసాం, రైట్. సో నీకు అడిషనా, మల్టిప్లికేషనా, సబ్స్ట్రాక్షనా, డివిజనా ఏది కావాలని చెప్పేసి అడిగాము. సో అతను ఇచ్చిన ఇన్పుట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఆ తర్వాత ఆ వేరియబుల్ అనేది మనకు కంపారిజన్ ఆపరేటర్తో కంపేర్ చేసుకొని ఇఫ్ ఎల్స్ కండిషన్ తీసుకొని నేను ఇక్కడ మన ఆపరేషన్స్ అనేవి నేను చేశాను అనమాట. నమ్ 1 నమ్ 2 నమ్ 3 నమ్ 4 అనేవి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకొక కాన్సెప్ట్, ఇఫ్ తర్వాత నేను ఇక్కడ ఎల్సిఫ్ పెట్టాలి, కానీ నేను ఇక్కడ ఇఫే పెట్టా, ఓకేనా. అయినా కూడా ఇది వర్క్ అయింది అనమాట. సో అలా కూడా వర్క్ అవుతుంది. నీకు ఇఫ్ తర్వాత ఖచ్చితంగా ఎల్సిఫే రావాలని అవసరం లేదు. నీకు ఇఫ్ తర్వాత నువ్వు ఇఫ్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ అనేది ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. దాన్ని ఇఫ్ స్టేట్మెంట్ కూడా నువ్వు వాడుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అలా కూడా నువ్వు వాడుకోవచ్చు, రైట్. సో ఒట్టి ఇఫ్ పెట్టుకొని ఎల్స్ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎల్సిఫ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు కావాలనుకో, రైట్, ఏముంది, ఎల్సిఫ్ అని పెట్టేస్తాం, దట్స్ ఇట్, అంతే, ఇంకేముండదు, రైట్. సో ఇలా ఎల్సిఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎల్సిఫ్ అని ఇక్కడ పెట్టేస్తా, రైట్. సో ఇక్కడ కూడా నేను ఎల్సిఫ్ అని పెట్టేస్తా, ఎందుకంటే మీరు ఇదే అలవాటు పడ్డారు కదా ఎల్సిఫ్ అనే దానికి, రైట్. సో ఇఫ్ ఆ తర్వాత ఎల్సిఫ్ దాని తర్వాత ఇక్కడ మనకు వస్తుంది అనమాట. లాస్ట్లో మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్ కూడా పెడదాం, రైట్. ఎల్స్ ఒకవేళ ఈ 4 కాదు, అతను వేరేది ఎంటర్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 or 4 ఎంటర్ చేశాడు. మన దగ్గర ఉన్నవి 4 ఆపరేటర్స్ కదా, రైట్. సో నేను ఏమంటానంటే ఎంటర్ వ్యాలిడ్ ఆప్షన్, ఎంటర్ వ్యాలిడ్ ఆప్షన్ అని చెప్పేసి మనకు ప్రింట్ చేస్తాం అనమాట. ఒకవేళ అతను 1 2 3 4 ఈ 4 కాకుండా 5 6 అలా ప్రింట్ చేస్తే మనం అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ వ్యాలిడ్ ఆప్షన్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో అంతే సింపుల్, ఇంకేం లేదు, రైట్. సో ఇది మన సింపుల్ కోడ్. దీంట్లో మనకు కావాలంటే వైల్ లూప్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ దీంట్లో మనకు కావాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బూలియన్స్ వాల్యూస్ని తీసుకొని ఇంకా మనం కాంప్లెక్స్ కూడా చేయొచ్చు అనమాట. కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. బట్ అవన్నీ చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్రాజెక్టే కాబట్టి నేను అలా సింపుల్గా చేసేసాను అనమాట. అండ్ ఈ కోడ్ మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీ కోడ్ ఇది. అండ్ ఖచ్చితంగా నోట్స్ తీసుకోండి అండ్ మీ కోడ్ ఎడిటర్లో దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. వచ్చేసిన తర్వాత మీకు
ఇది ఎలా వచ్చిందని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది అనమాట. దీంట్లో ఏమేమి ఉపయోగించాం, లాజిక్ ఎలా బిల్డ్ అయింది, రైట్, అది చాలా ఇంపార్టెంట్. లాజిక్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.